ఆలోచన నిజంగా ఒక ఆలోచన. తెలివి తెలిసి తెలియక ముందే బడిలో పడేస్తారు. పంతులు చెప్పిందే చదువు అన్న పద్ధతి అక్కడనే మొదలవుతుంది. భాషలు నేర్పుతారు. రాత చదువు రావాలంటే అదే కదా మరి ఆధారము. లెక్కలు కొంతవరకు నేర్పుతారు. ఇంకా సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము మొదలైన పాత సంగతులు చెబుతారు. అన్నిటికి మించి చెప్పింది గుర్తుంచుకోవాలే అన్నది మొదటి పాఠం. వాటిని పరీక్షలో అప్పచెప్తే మార్కులు వస్తాయి. ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే అంత గొప్ప లెక్క. ఈ గొప్పవాండ్ల బతుకులు తరువాత ఎంత బాగా సాగుతున్నాయి అన్న సంగతి ఎవ్వరికి పట్టదు. మొత్తం మీద ప్రశ్న అడగకూడదు, లేనివి ఊహించకూడదు, ఆలోచన అసలే కూడదు. ఈ స్వంత ఆలోచన అన్న పద్ధతి ఏ బడిలోనన్నా ఏ కోర్సులోనన్నా నేర్పుతున్నారా? అనుమానమే. యద్భావం తద్భవతి అని ఒక మాట ఉన్నది. ఏది భావించితే అదే జరుగుతుంది. నీకోసం ఆలోచన లేకపోతే ఆ సంగతి మరి వాస్తవము అయ్యే మార్గమేమి? సాంఘిక శాస్త్రము, సామాన్య శాస్త్రము అన్నీ తమంత తాము వచ్చి మన ఎదురుగా నిలిచినయా? అన్ని మనిషి అనుభవంలో నుంచి వచ్చినవే కదా. వాటికి ఆధారమైన ఆ పద్ధతులు ఎంతమంది వాడుకుంటున్నారు? మొట్టమొదట పరిశీలన. ఎవరంతకు వారుగాక కొంతమంది మనుషులు ఒకచోట కలిసి ఉంటే తంటాలు పుడతాయి. అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోరు. అందరూ ఒకే రకంగా ఆలోచించరు. కనుక ప్రతి సంగతి గురించి వేరువేరు అభిప్రాయాలు పుడతాయి. వాటిలో అనుకూలమైనవి, అనుసరించదగినవి ఏవి అనే నిర్ణయము ఆలోచనతో మాత్రమే వీలవుతుంది. ఎక్కువ మంది అవునన్నది శాస్త్రమవుతుంది. ఆ పద్ధతిని మార్చవలసిన పరిస్థితి వస్తే మళ్ళా ఆలోచన మొదటికి చేరుతుంది. సైన్స్ అయినా మతమైనా అంతే పద్ధతి. మనిషి మొదటి నుంచి పరిశీలన, ప్రయోగము, చర్చ, నిష్కర్ష అనే పద్ధతులతో ఎంతో తెలివిని జమ చేసుకున్నాడు. రాను రాను బతుకు మారుతుంది. అనుభవం పెరిగింది. పొద్దు పొడిస్తే వెలుతురవుతుంది, రాత్రి అయితే చీకటవుతుంది. ఈ సంగతిని మొదట్లో గమనించిన మనుషుల భావాలను గురించి ఆలోచించండి. నిన్న మొన్నటి వరకు సూర్యోదయము, అస్తమానము గురించి అందరికీ ఒకే ఆలోచన. ఈ మధ్య పిల్లలకు సూర్యోదయం అబద్ధము, మనమే భూమితో పాటు తిరుగుతాము, వెలుగులోకి మరొకసారి వస్తాము అన్న సంగతి అర్థమైంది. భూగోళము బొంగరం వలె తన చుట్టూ తాను తిరుగుతున్నది అంటే ఇవాళటికి అందరికీ నమ్మకం కలగదు. మరి మనమెందుకు తిరుగుతులేము అని అడిగిన వారిని కొంత తెలివి వాడినవారు అని లెక్కించాలి. ప్రశ్నలు మరింత ముందుకు సాగితే మరెన్నో సంగతులు తెలుస్తాయి. అవునా, అవును కదా అనిపిస్తుంది. అప్పుడు కలిగే ఆనందం సాటిలేనిది. అనుమానాలు, ప్రయోగాలు, ప్రశ్నలు, పరిశీలనలు, నిర్ణయాలు ఒక వరుసలో జరుగుతాయి. కొత్త సంగతులు ఎన్నో అర్థమవుతాయి. కొంతమంది మరింత తెలివిగా ఆలోచించి మరింత ముందుకు నడిచి ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తారు. వారికి కలిగే భావనలు మొత్తం ప్రపంచాన్ని ముందుకు నడపగలుగుతాయి. ప్రపంచం మారుతుంది. కొత్త అనుభవాలు తోడవుతాయి. మళ్ళా ప్రశ్న, మళ్ళా ప్రయోగం, మళ్ళా ప్రయత్నం, కొత్త భావనల వరుస. ఈ రకంగానే కదా ఇవాళ ప్రపంచం ఈ పరిస్థితికి చేరింది. ఒక్కసారి వెనుకకి తిరిగి చూడగలిగితే కథ మరింత ఆసక్తికరం అవుతుంది. 100 నాటి, అంతకు ముందు నాటి, పోని 1900 సంవత్సరము నాటి వరకు పోదాము చాలు. అప్పటి దినపత్రిక ఒకటి దొరికింది. పోని దొరికించుకుందాం. అందులో రేడియో అనే మాట కనబడదు. ఇవాళటి పేపర్లో కూడా రేడియో గురించి ఉండడం లేదు. మధ్యలో రేడియో వచ్చింది,
అందరికి సమాచారం, విద్య, ఆనందం పంచింది. దాని రూపు ఇప్పుడు మారిపోయింది. ప్రతి సెల్ ఫోన్లో పాటలే, మాటలే, వార్తలే, విశేషాలే. అలనాటి పత్రికలో సినిమా, మూవీ అనే మాట కనిపించదు. రేడియో, సినిమా, టీవీ అన్నీ 1920 తరువాత ఎప్పుడో గాని రాలేదు. వాటిని, వాటి పనితీరును గురించి ఆలోచన గలవారు ఎంతెంతో భావించినందుకు వాటి తీరు నమ్మరానంత మారింది. సెల్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే ప్రపంచమంతా జేబులో ఇమిడిపోతుంది వాళ్ళ. కొందరు భావించిన సంగతులు అందరికీ అనుభవంలోకి వచ్చినాయి. అనుభవించే వారికంతా ఒకనాడైనా ఏ రకంగా వీలైంది ఇదంతా అని అనుమానం, ప్రశ్న వచ్చిందా? రాలేదు. మన చదువు తీరు వలన కలిగిన స్తబ్దత ఇది. ఆనాటి పత్రికలో అప్పుడప్పుడే ఆటోమొబైల్ గురించి ప్రసక్తి వస్తున్నది. ఇవాళ మనిషి వేరు గ్రహాలకు, సౌరమండలం అవతలకు నౌకలను పంపగలుగుతున్నాడు అంటే అంతా ప్రశ్న, ఆలోచన, భావనల వలనే కదా. అందరికీ ఆలోచించే మనసు ఉండాలి. ప్రశ్నలు వాడి సంగతులు అర్థం చేసుకోవాలి. అప్పుడు గాని ఉన్న అద్భుతాల గురించి అర్థమవుతుంది. ఓహో, అవును కదా అనిపిస్తుంది. 1863లో జూల్స్ వెర్న్ అనే రచయిత ఆలోచించి ఒక నవల రాసినాడు. ప్యారిస్ ఇన్ ద 20th సెంచురీ అన్న నవలలో రానున్న కాలంలో ప్యారిస్ నగరంలో ఉండగల అద్భుత జీవితాలను గురించి రాసినాడు. కానీ ఆ నవల 130 సంవత్సరాలు మరుగున పడి ఉండిపోయింది. అది 1994లో అచ్చయింది. రచయిత ఆ నవల రాసిన కాలంలో రాజులు రాజ్యాలేలుతుండేవారు. రైతులు శ్రమపడి తిండి పండించేవారు. అటు యుఎస్లో లోపల యుద్ధాలు జరుగుతున్నాయి. రచయిత మాత్రం 1960లో ప్యారిస్ నగరంలో ఆకాశాన్ని తాకే అద్దాల భవనాలు ఉన్నట్టు ఊహించుకున్నాడు. ఎయిర్ కండిషనింగ్, టెలివిజన్, లిఫ్టులు, రైళ్లు, పెట్రోల్ వాహనాలు, ఇంచుమించు ఇంటర్నెట్ లాంటి వ్యవస్థ అన్నింటినీ ఊహించినాడు. అతని భావనలన్నీ పూర్తిగా నిజమైనవి. అంతా అతను అనుకున్నట్టే పుస్తకం ప్రచురించిన నాటికి ప్రపంచం సాగుతున్నది. అదేదో అనుకోకుండా జరిగిన సంగతి కాదు. జూల్స్ వెర్న్ తన నవల ఆలోచన కొరకు ఎంతో మందితో మాట్లాడి, ఎంతో సమాచారం సేకరించి ఆ తరువాత మాత్రమే రాసినాడు. అతను మానవుడు చంద్రగోళం మీదకు దిగినట్టు మరొక నవల రాసినాడు. ఆ సంగతి 100 ఏళ్ల తరువాత నిజమైంది. అయితే వెర్న్ తుపాకీ మందును ఇంధనంగా వాడుకునే రాకెట్ గురించి రాసినాడు. ద్రవ ఇంధనం రాకెట్ అతనికి తోచలేదు. అది మరో 70 ఏళ్లకు నిజమైంది. మొత్తానికి కావలసింది ఆలోచన, భావన కలగంటే అది నిజమవుతుంది.